సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. సమంత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడమూరును ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారామె. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. అక్టోబర్లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్నారు సమంత. 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నెడమూరుకు దగ్గరయ్యారు సమంత. రాజ్ నెడమూరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు నిర్మాత, దర్శకుడు కూడా. రాజ్ డీకేకు సంయుక్తంగా తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2, సిటాడెల్, హనీ బనీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా ఆమె వెంటే ఉండేవారు. ఇప్పుడు 3 ముళ్లతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సమంత రాజ్ నెడమూరు పెళ్లిపై స్పందించారు. రాజ్ నెడమూరు మాజీ భార్య శ్యామలిదే. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారంటూ కామెంట్ పెట్టారు. 2015లో శ్యామలిదేను వివాహం చేసుకున్నారు రాజ్ నెడమూరు. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. సమంత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడమూరును ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు సమంత. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్లో ఉన్నారు. ఫణి, అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక 5 ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. రాజ్ నెడమూరు అండ్ తను కలిసి ఉన్న ఫోటోలు, అలాగే వాళ్ళిద్దరూ బయటికి పట్టు వస్త్రాల్లో బయటికి వస్తున్న ఫోటోలు, అలాగే తమ ఇద్దరు చేతులు కలిపి ఒక ఫోటో, అలాగే అగ్నికి ఎదురుగా కూర్చున్నటువంటి ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అట్ ద సేమ్ టైం మనకి ఇంకోటి కూడా ఏంటంటే ఈషా ఫౌండేషన్ అధికారికంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఇవాళ ఉదయం ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి లింగ భారతి ఆలయంలోని వాళ్ళు యోగిక సాంప్రదాయం ప్రకారం ఒక భౌత శుద్ధి వివాహం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఏంటంటే భావోద్వేగాలకు అలాగే భావబంధాలకు అతీతంగా ఒక దంపతుల మధ్య ఒక లోతైనటువంటి అనుబంధం ఏర్పడడానికి ఈ వివాహం అనేటువంటిది జరుపుతారని కూడా ఈషా ఫౌండేషన్ మనకి పంపించినటువంటి దాంట్లో మనకు కనబడతా ఉంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఈషా ఫౌండేషన్ వాళ్ళు డెలివర్ చేసినటువంటి విధానం. వాళ్ళ తాలూకా ఏదైతే ఉందో వాళ్ళ వివాహానికి తాము అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పడంతో పాటు వాళ్ళు వివాహ తాలూకా విశిష్టతను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సద్గురు చేతుల మీదుగా ఆలయం స్థాపన జరిగింది. సో ఆయన ఆశీర్వాదాలు అలాగే జగన్మాత ఆశీర్వాదం కూడా ఆ దంపతుల మీద ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా మొత్తం వాళ్ళిద్దరి వివాహం చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య జరిగింది అనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చింది. బట్ సమంత మాత్రం తమ తాలూకా పెళ్లి ఫోటోల్ని కొద్దిగా ఉన్నటువంటి పెళ్లి ఫోటోలు మాత్రం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. మరికొన్ని సేపటి తర్వాత వీడియోను కూడా షేర్ చేసే అవకాశం మనకు కనబడతా ఉంది. తన ఎక్స్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ సమంత మాత్రమే అధికారికంగా మొత్తం అన్నిటిని విడుదల చేయబోతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. స్వాతి, అంటే ఈషా ఫౌండేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. సమంత కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఆ ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసాం. ఈరోజు డేట్ 1/12/2025 అని మెన్షన్ చేస్తూ ఫొటోస్ మాత్రమే సమంత షేర్ చేయడం జరిగింది. ఫనీ, ఎట్లా చూడాలంటారు? అంటే ఈషా ఫౌండేషన్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడాన్ని ఎట్లా చూడాలి?
అంటే నిజానికి సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు అన్నీ కూడా పెళ్లికి సంబంధించిన ఫోటోలే కావడం అండ్ సమంత సద్గురుతో చాలా కాలంగా సాన్నిధ్యంగా ఉండడం, ప్రతి శివరాత్రికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం, అలాగే సద్గురుతో ఎక్కువగా మాట్లాడడం, ఇన్ఫ్యాక్ట్ తనని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది సమంత. సో మొదటి నుంచి కూడా బోత్ రాజ్ అండ్ సమంత కూడా ఎక్కువగా ఈషా ఫౌండేషన్ని సందర్శిస్తూ ఉంటారు. సో తమ వివాహం కూడా సద్గురు స్థాపన చేసినటువంటి ఆలయంలోనే జరగాలి అనేటువంటి కోరికతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడ జరిగినటువంటి ఆ వివాహానికి సంబంధించి ముందుగా ఈషా ఫౌండేషన్ తమ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడిస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆ ప్రకటన ఇవ్వడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం సమంత తమ వెడ్డింగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మరి కొద్దిసేపటి తర్వాత కొన్ని వీడియోల్ని కూడా తను పోస్ట్ చేయబోతుంది అని తన సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలిసింది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే అని చెప్పాలి స్వాతి. అంటే ఫనీ అతి కొద్ది మంది సమక్షంలో ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో వాళ్ళ సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది అని మార్నింగ్ నుంచి చెప్తున్నాం. అసలు ఎవరెవరు ఉన్నారు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా మ్యారేజ్ సందర్భంగా? నిజానికి అంటే మనం అది ఊహాగానమే తప్ప ఎగ్జాక్ట్గా అక్కడ ఎవరున్నారు అనేటువంటి విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. కానీ డెఫినెట్గా మనం చెప్పొచ్చు సమంత కి చాలా క్లోజ్ అయినటువంటి సన్నిహితులు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నందిని రెడ్డి కానీ, రాహుల్ రవీంద్ర కానీ, చిన్మయ్య కానీ, వెన్నెల్ కిషోర్ కానీ అని అందరూ చెప్తారు. అట్ ద సేమ్ టైం రాజ్ తాలూకా ఇప్పుడు రాజ్ డీకే కలిసి దర్శకత్వం కానీ ప్రొడ్యూస్గా చేయడం కానీ వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు. సో అలాంటి తన తాలూకా కొద్దిమంది ఫ్రెండ్స్, అలాగే సమంతకి సంబంధించినటువంటి కొద్దిమంది ఫ్రెండ్స్, మరికొంతమంది కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వివాహం జరిగిందని మాత్రం మనకి ఉన్న ఇన్ఫర్మేషన్, మనకు తెలియవస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే ఎగ్జాక్ట్గా ఎవరు ఉన్నారు, ఆ ఫొటోస్ ఏంటి అనేటువంటిది మాత్రం ఇప్పుడు రాబోయే గంటల్లో డెఫినెట్గా సన్నిహితులు ఎవరన్నది కూడా ఆ ఫొటోస్ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది స్వాతి. అంటే ఫనీ విడాకుల తర్వాత సమంత లైఫ్ ఒకసారి చూసుకుంటే అన్ని ఒడిదుడుకులే అని చెప్పాలి. తన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సినిమాలు సరిగ్గా ఆడకపోవడం కావచ్చు. సో ఓవరాల్గా తన కెరియర్ని ఆఫ్టర్ విడాకులు అంటే డివోర్స్ తర్వాత ఎట్లా చూడాలంటారు? స్వాతి, ఈ విడాకులు తీసుకున్న తర్వాత నేను ఒక ఈవెంట్లోని సమంతని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ టైంలో నేను ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ని సమంతకి ప్రశ్నించడం జరిగింది. అంటే ఒక బేలగా ఉండేటువంటి వ్యక్తి అంటే కొంతమంది కోసం యుద్ధాలు చేయాలి అని డైలాగులు చెప్పినటువంటి ఒక అమాయకమైనటువంటి అమ్మాయి ఇన్ని ఇబ్బందుల్ని ఎలా తట్టుకుంది, ఇప్పుడు మీ పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే తను ఒకటే మాట చెప్పింది, ఒకప్పుడు అంతా బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి, నాకు లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది, ఇంకా అంతా హ్యాపీ తప్ప ఇంకేమీ లేదు అనుకునేటువంటి టైంలో నాకు కష్టాలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ని ఎలా అనుభవించానో ఈ కష్టాలని కూడా అలాగే ఫేస్ చేయాలి అనుకున్నాను, నన్ను నేనుగానే ఒక టఫ్ ఉమెన్గా మార్చుకున్నాను అని చెప్పి తను ఆన్సర్ చేయడం జరిగింది. సో ఆ రకంగానే తనకు అంటే నిజానికి ఆమెకి వచ్చినటువంటి సమస్య, ఆరోగ్య సమస్య మాత్రం చాలా పెద్దదైన సమస్యగా చెప్పాలి. దాన్ని కూడా తను చాలా ధైర్యంగా ఎదుర్కోవడం జరిగింది. ఆల్మోస్ట్ తన తాలూకా ఆరోగ్య సమస్యలన్నింటినీ ప్రస్తుతం ఆమె క్యూర్ అయిందనే చెప్పాలి. సో ఇప్పుడు అన్నిటిని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకునే రాజ్ నిడుమూర్తో తన సాన్నిహిత్యాన్ని కొనసాగించడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరి మధ్య పెళ్లితో ఇద్దరు వైవాహికంగా కూడా ఏకమయ్యారని చెప్పాలి స్వాతి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.